నెల్లూరులోని స్థానిక కోటమిట్ట యూసుఫియా మసీదు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని జరుపుకునే మిలాదున్నబీ సందర్భంగా మొహమ్మద్ ప్రవక్త జన్మించి సంవత్సరం 1500 సంవత్సరంగా జరుపుకుంటున్నందుకు నెల్లూరు జిల్లాలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో శాంతి ర్యాలీ కోటమిట్ట యూసుఫియా మసీదు నుంచి బయలుదేరి బార్కాస్ మద్రాస్ బస్టాండ్ గాంధీబొమ్మ ములముడి బస్టాండ్ చిన్న బజార్ మీదుగా తిరిగి కోటమిట్టకు చేరుకుంటుందని ఈ శాంతి ర్యాలీకి సుమారుగా 50,000 మంది పాల్గొంటారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ సమీ హుసైనీ, షేక్ షకీల్ జాకర్, షకీల్ హజర్, జాఫర్ మొహిద్దీన్, కాలేషా తదితరులు పాల్గొన్నారు। సోదరులారా, చాలా సంతోషం. ఎందుకంటే ప్రవక్త ప్రపంచ శాంతి ప్రదాత, అదేవిధంగా సమాజంలో మహిళలకు సమాన హక్కు, అంటరానితనానికి నిర్మూలన, సతీ సహగమనాన్ని నిర్మూలించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో మానవత్వాన్ని అదేవిధంగా సమానత్వాన్ని చాటిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 జన్మదినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం। అదేవిధంగా ఏదైతే వాళ్ళని కోరుకుంటున్నాం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సర్వశక్తులు ఊడించి పనిచేస్తున్న ఈ కమిటీ సభ్యులు, ఇక్కడున్న యువకులు అందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మంత్రి నారాయణ గారికి ఈ మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకల గురించి అతనికి ఆహ్వానం ఇచ్చినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఏ సౌకర్యాలు మీకు కావాలన్నా కానీ పోలీస్ పర్మిషన్ కానివ్వండి, కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి క్లీనింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతని దగ్గర నుండి చూసుకుంటున్నారు। అదేవిధంగా మీ అందరి అస్సలాము అలైకుం. ఒక ప్రాంతానికో కాదు, ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి, కారుణ్యం, పేదలకు సహాయం చేయడం, ఈక్వాలిటీ, గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు। పేదలకి సహాయం చేయడం, అణగాన వర్గాల్ని సమానత్వం చేయడం, ఈ సమాజంలో మార్పు. రేపు శుక్రవారము ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య అతిథి వచ్చిన అజీజ్ గారికి, ఇక్కడ ఉండే అన్ని పార్టీలు అన్ని మతాలు అందరూ కోటమిట్ట యూసుఫియా ప్రెస్ మీట్ జరిగింది। రేపు శుక్రవారం సాయంత్రము ఒక నెల్లూరు జిల్లా నుంచి కాదు, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వీధి నుంచి, ప్రతి ఊరి నుంచి అందరూ తరలి రావాల్సింది। 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మిలాదున్నబీ అందరూ దయ ఉంచి ప్రతి ఊరి నుంచి, అనాసరం కానీ, ఏసుపేట కానీ, కస్మూర్ కానీ, రకరకాల ఎన్ని ఊర్లు ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి రావాలని కోరుకుంటున్నాము। దేనికంటే ఈరోజు 15 సంవత్సరాలు శుక్రవారం అంటే మాకు ముస్లిం పవిత్ర రోజు, 15 సంవత్సరాలు మా మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు। దేనికంటే ఆ 15 సంవత్సరాలు అంటే ఇంకా జీవితంలో మేము మర్చిపోలేము। 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు, అదే 1500 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి। మాకి బట్టలు కానించి నవాజ్ ఎట్లా మనిషి ఎట్టు బతకాలంటే నేర్పించిన ఎవరంటే మా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించాడు। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మిలాదున్నబీ సందర్భంగా విలేకరుల సమావేశం కోటమిట్ట సెంటర్లో నిర్వహించడం జరిగింది। ప్రతి ఏటా నిర్వహించే విధంగానే మిలాదున్నబీ 1500 సంవత్సరాలు ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు। చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ముస్లింలే కాకుండా అందరూ నాయకులు కూడా పాల్గొంటారు।
ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఈ ఏటా కూడా బాగా జరుగుతుందని చెప్పి మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వారు కూడా ఈరోజు పత్రికా సమావేశంలో మాట్లాడి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య అతిథి వచ్చిన అజీజ్ గారికి, ఇక్కడ ఉండే అన్ని పార్టీలు, అన్ని మతాలు అందరూ కోటమేట ఇవాళ ప్రెస్ మీట్ జరిగింది. రేపు శుక్రవారం సాయంత్రము ఒక నెల్లూరు జిల్లా నుంచి కాదు, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వీధి నుంచి, ప్రతి ఊరి నుంచి అందరూ తరలి రావాల్సింది. 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మిలాద్ నబీ అందరూ దయ ఉంచి ప్రతి ఊరి నుంచి, అనాసరం కానీ, ఏసుపేట కానీ, కస్మూర్ కానీ, రకరకాల ఎన్ని ఊర్లు ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి రావాలని కోరుకుంటున్నాము.